Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 2 Corinthians, chapter 9, verse 8. నేటి దిన ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం నుండి తీసుకొనబడింది. A fragment I am reading. ఇక్కడ ఆ మాట మాత్రం చదువుతున్నాను. God is able to make all grace abound toward you. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. In today's words, Apostle Paul is mainly writing about the ministry of giving. నేటి దిన ఈ వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రధానంగా ఇచ్చే విషయం గురించి మాట్లాడుతున్నాడు. When we think of our salvation, మన రక్షణ గురించి ఆలోచన చేస్తే we are not saved by good deeds, but we are saved to do good deeds. మంచి క్రియల వలన మనం రక్షించబడలేదు, కానీ మంచి పనులు చేయుట కొరకు రక్షింపబడ్డాం. After salvation, we are expected to do some good deeds. రక్షింపబడిన తర్వాత మనం మంచి క్రియలు చేయాలని కోరబడుతున్నాం. Through His abounding grace, God can enable each Christian to abound in generous deeds. కాబట్టి తన యొక్క సమస్త విధమైనటువంటి కృపను బట్టి దాతృత్వంగా ఇచ్చేవారుగా దేవుడు చేయగలడు. Lord said in Luke 6:38, లూకా సువార్త 6:38 ప్రభు చెప్పిన మాట, "Give and it shall be given unto you." ఇప్పుడే అప్పుడు మీకు ఇవ్వబడును. Giving is not something we do, but giving is something we are. ఇవ్వడం అనేది మనకి ఏదో ఉంది అని కాదు, కానీ మనం ఏమై ఉన్నామో అది ఇవ్వడం. Yes, our nature is giving. చూసారా, మన యొక్క నైజమే ఇవ్వడం. Giving is the way of life for a Christian who understands the grace of God. ఒక క్రైస్తవుడు దేవుని యొక్క కృపను అనుభవించిన అర్థం చేసుకున్న వాడైతే ఇవ్వడమే ఆయన కలిగి ఉంటాడు. The giving started with God Himself. ఇవ్వడము అనేటువంటిది దేవుని యొద్ద నుండి ఆరంభించబడింది. The golden verse of the Bible, John 3:16 says, బైబిల్లో ఉన్నటువంటి సువర్ణమైన వచనం యోహాను సువార్త 3:16. "For God so loved the world that He gave His only begotten Son." దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని అనుగ్రహించాడు. Our motive of giving is not to get something in return. మనం ఇవ్వడంలోని ఉద్దేశాలు ఏదో దానికి బదులుగా మరలా మనం పొందాలి అనేది కాదు. In Acts 20:35 it is written, అపోస్తలుల కార్యములు 20:35 వచనంలో ఈ విధంగా "It రాయబడింది, is more blessed to give than to receive." కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. Our giving must come from our heart. కాబట్టి మనం ఇచ్చేది హృదయములో నుండి రావాలి. God sees the motives behind our giving. చూడండి, మనం ఇస్తా ఉన్నామే దాని వెనకాల ఉన్న ఉద్దేశాలని దేవుడు గమనిస్తుంటాడు. Hear carefully. జాగ్రత్తగా వినండి. We must not be sad givers who give grudgingly. చూడండి, మరి ఏదో సనుక్కుంటూ దుఃఖముఖులై ఇచ్చేవారుగా ఉండకూడదు. Also, we should not be mad givers who give because we have to give. అంతేకాకుండా ఏదో ఇవ్వాలి కదా, తప్పదు కదా అన్నట్టు అదొక రకమైనటువంటి భావనతో ఇవ్వకూడదు. But we should be glad givers who cheerfully share what we have because we have experienced the grace of God. అయితే మనం ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చేవారమై ఉండాలి, ఎందుకనగా దేవుని కృపను అనుభవించిన వారం కాబట్టి. Regardless how disparate one's circumstances are, a person who wants to give can do so in dependence of God. కాబట్టి ఒక వ్యక్తి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ దేవుని పైన ఆధారపడి ఆ విషయాలను ఇచ్చేవాడుగా ఉండాలి. God loves a cheerful giver. చూడండి, ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. In this context of giving, let us see two examples. ఈ ఇచ్చే విషయం ఈ సందర్భంలో మనము 2 ఉదాహరణలు చూస్తాం. One from the Old Testament and the other is from the New Testament. మరి ఒకటి పాత నిబంధనలో నుండి, మరొకటి క్రొత్త నిబంధనలో. When we see the widow of Zarephath, చూడండి, సారేఫతు ఊరిలో ఉన్న విధవరాల్ని చూస్తే we can read about her in 1 Kings chapter 17 from verse 9 to 16. ఆమెను గురించి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9 నుండి 16 వచనాల్లో రాయబడింది. We know her family condition. తన కుటుంబ పరిస్థితి మనకు తెలుసు. She had a handful of meal in a barrel and a little oil in a cruse. ఆమె దగ్గర తొట్టిలో పట్టెడు పిండి ఉండింది, బుడ్డిలో కొంచెం నూనె ఉండింది. As per her words, మరి తాను చెప్పిన మాటల ప్రకారం that was the last meal for them. ఇక వాళ్ళ కొరకు ఇక ఆఖరిసారి అది మిగిలిన భోజనం అంతే. But she believed the words of the prophet Elijah. అయితే ఏలియా ప్రవక్త మాటలు నమ్మింది. And she prepared the first cake and served him. ఆమె తను మొదట అప్పము చేసి ఆ రొట్టెను చేసి ఏలియాకి ఇచ్చింది. What is written in our portion today's meditation, that is 2 Corinthians 9:10, God fulfilled in her life. నేటి దిన మన
ఆ వాక్య ధ్యానంలో వచనంలో రాయబడిన మాట ప్రకారము దేవుడు తన జీవితంలో ఆయన నెరవేర్చాడు. I'm reading 2 Corinthians 9:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. Now that he that ministereth seed to the sower both minister bread for your food and multiply your seed sown and increase the fruits of your righteousness. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరం నిలిచును అని రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. It is said about the widow of Zarephath, సారెఫతు విధవరాల గురించి చెప్పబడిన మాట when we read in 17:16 of 1 Kings, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో చదివితే, and the barrel of meal wasted not, did the cruse of oil fail, according to the word of the Lord which he spake by Elijah. 17:16. చూడండి, మొదటి రాజులు 17:16 యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. The second example రెండవ ఉదాహరణ from New Testament. క్రొత్త నిబంధనలో It is about the Macedonians. మాసిదోనియా వారి గురించినది. Paul writes in 2 Corinthians 8th chapter, first 3 verses. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో రాస్తాడు. I am reading. ఆ మాటలు చదువుతున్నాను. Moreover, brethren, why do you wit of the grace of God bestowed on the churches of Macedonia, how that in a great trial of affliction the abundance of their joy and their deep poverty abounded unto the riches of their liberality? For to their power I bear record, yea, and beyond their power they were willing of themselves. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. In both the examples, either the widow of Zarephath or the believers in Macedonia, ఈ రెండు ఉదాహరణలు సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలు కానీ మాసిదోనియాలో ఉన్న విశ్వాసుల విషయంలో కానీ we see that they gave in their utmost poverty. చూడండి, వీరు నిరుపేదలుగా ఉంటూ వారి పేదరికములో నుండి వాళ్ళు ఇచ్చినారు. In return, God blessed them. దానికి బదులుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. Therefore, let us be givers and help others, whether it is material help or spiritual help. కాబట్టి మనము ఇతరులకి సహాయం చేయవారమే ఉండాలి. అది వస్తురూపకమైన సహాయమైనా ఆత్మ సంబంధమైన సహాయమైనా. I want to give one more exhortation. మరొక హెచ్చరిక మీకు చేయాలనుకుంటున్నాను. While helping, we must have discernment. చూడండి, మనం ఇతరులకి సహాయం చేస్తూ ఉన్నప్పుడు మనకి విచక్షణ వివేచన ఉండాలి. First, we must think of the needs of the house of God. మొదటిదిగా దేవుని ఇంటిలో ఉన్న అక్కర్లు ఏమిటియో మనం చూడాలి. That must be our first priority. ఇది మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. Then think of the needs of the household of faith. ఆ తర్వాత విశ్వాస గృహానికి చెందిన వారి అక్కర్ల గురించి ఆలోచన చేయాలి. When we help others, we must discern whether such help is to meet their wants or luxuries. చూడండి, మనం ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, ఆ చేసే సహాయం వారి అక్కర్లు తీర్చేదిగా ఉందా, లేకపోతే వారికి సుఖ విలాసాలకి అది ఉపయోగపడుతుందా? We can help with their basic needs like food and raiment, etc. ప్రాథమికమైనటువంటి అవసరతాలు తీర్చేవిగా వారికి భోజనము, వస్త్రాలు, అలాంటి అక్కర్లు మనం తీర్చగలిగి ఉండాలి. I have seen some people, నేను కొంతమందిని చూశాను, even from the household of faith, మరి విశ్వాస గృహానికి చెందిన వారి నుండి కూడా they ask for help for their luxuries. వారు అన్ని విలాసాలు భోగాల కొరకై సహాయం అడుగుతారు. Like increasing their business వారి వ్యాపారాలు వృద్ధి చేసుకోవడానికి, or purchase of cars, లేకపోతే ఏదో కార్లు కొనుక్కోవాలని, or to perform posh the marriages of their children in a posh way. లేకపోతే వారి యొక్క పిల్లల వివాహాలు ఎంతో వైభవంగా ఘనంగా జరిపించుకోవాలని అడుగుతారు. When they are not having money, is it needed to do like that by taking loans? మరి వారి దగ్గర డబ్బు లేనప్పుడు అప్పు చేసి అంత ఆడంబరంగా చేయవలసిన అవసరం ఉందా? Is it necessary to take gifts freely from other people? ఇతరుల ఎదుటి ఉచితముగా బహుమానాలు తీసుకునే అవసరం ఉందా? I tell you, for such you need not give. అట్లాంటి వారికి నీవు ఇవ్వవలసిన అవసరం లేదని చెప్తున్నా. Another important thing to bear in mind is, చూడండి, మరొక ప్రాముఖ్యమైన విషయం, అది నీ మనసులో ఉండాలి. though it is not the primary thing, but such benevolence, such love or meeting their need
must preferably open door for ministry. ఇది ప్రాథమికమైనది కాకపోయినా కానీ చూడండి, అది సేవా పరిచర్య కొరకి మరి అది ద్వారం తెరిచేదానికి ఉపయోగకరమైనదిగా ఉండాలి. అది నీ ప్రేమపూర్వకమైనదే ఉండాలి. When you help somebody, చూడండి, ఎవరికైనా నువ్వు సహాయం చేస్తున్నప్పుడు help must give room for you to share the gospel also. ఆ సహాయము నీవు వారితో సువార్తని పంచుకునేడానికి కొంత నీకు ఉపయోగకరమైనదిగా ఉండాలి. Because what you are giving is not your own, God has given to you. ఎందుకనగా నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది నీ సొంతది కాదు, దేవుడిచ్చిన దానిలో నుండి ఇస్తున్నావు. God given resources must be used for his glory. దేవుడిచ్చినటువంటి వనరులు దేవుని మహిమ కొరకే ఉపయోగించాలి. Always we must have eternal interests in mind. ఎప్పుడు కూడా నిత్యమైనటువంటి విషయాలే మనసులో ఉండాలి. Some people give money to beggars, కొంతమంది చూడండి, ఈ అడుక్కునే వారికి భిక్షగాళ్ళకి ఇస్తారు, డబ్బులు ఇస్తారు. but later the same beggars use that money to satisfy their smoking or drinking etc. habits. తర్వాత మనం చూస్తే ఆ అడుక్కున్న వాడు ఏం చేస్తాడంటే, నువ్వు ఇచ్చిన దాంతో పొగ త్రాగుతుంటాడు, వాడు లేకపోతే మద్యం సేవిస్తాడు, ఇలాంటి దురలవాట్లు వస్తూ ఉంటాయి. In such situations we must use our discernment or discretion. కాబట్టి ఇలాంటి పరిస్థితిలో నువ్వు కొంచెం వివేకము, విచక్షణ నీకు ఉండాలి. God must be glorified through your ministry of giving. కాబట్టి నీవు ఇచ్చేటువంటి ఈ పరిచర్య చేస్తున్నా దాని ద్వారా దేవుని నామాన్ని మహిమ కలిగేటట్లు ఉండాలి. So I want to put in this fashion. కాబట్టి ఈ విధంగా నేను చెప్తాను దాన్ని. May God help us to be cheerful givers at the same time using the God-given discretion. మనము ఉత్సాహంగా ఇచ్చేవారమై ఉండాలి. అదే సమయంలో దేవుని చేత నీకు ఆ వివేకము, విచక్షణ అనుగ్రహించబడిన వారమే నువ్వు ఇచ్చేవాడు I ఉండాలి. have seen in my own life. నా సొంత జీవితంలో చూశాను. Some people only to satisfy their luxuries they will ask. కొంతమంది కేవలం వారి విలాసాల కొరకు, వారి భోగాల కొరకు, అంటే వారి సుఖమును తీర్చుకోవడానికి వాళ్ళు అడుగుతూ ఉంటారు. And they will have a wrong motive also. అంతేగా దానికి కొంచెం తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళకి. I am getting freely. ఉచితంగా వస్తుంది కదా. Oh, if I put a sad face before them, they will give. కాబట్టి నేను కొంచెం ఏడుపు మొహం పెడితే, విచారంగా దిగులుగా ఉన్నట్టు మొహం పెడితే వాళ్ళు ఇచ్చేస్తారు. Don't be deceived. మోసపోవద్దు. For what purpose you are giving? Because what you are giving is God-given thing to you. దేని కొరకు నువ్వు ఇస్తున్నావు, ఏమి ఇస్తున్నావు తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాళ్ళకి ఇస్తున్నావు. So you must be very careful. అందుకనే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. Don't give to satisfy the luxuries of people. God also will not give anything to satisfy our luxuries. God will give to satisfy our wants and necessities. కాబట్టి ప్రియులారా, వారు ఏదో సుఖభోగాల కొరకై నువ్వు వాళ్ళకి ఇవ్వద్దు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు కూడా సుఖభోగాలు అనుభవించడానికి కాదు, నీ అవసరత, నీ అక్కలు తీర్చడానికి ఇస్తున్నాడు దేవుడు. Some people will say, కొంతమంది అంటారు, oh, anyhow I am giving, brother. It is up to them how they are spending. They are answerable to God. ఏదో అన్నా నేను ఇచ్చేదేదో ఇస్తున్నాను, ఇక అది వాళ్ళు దేవునికి జవాబుదారీలు, వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తారనేది వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారులే. That is not right. కాదు, అది సరైనది కాదు. Why? ఎందుకంటారు? You are also responsible to whom you are giving. ఎవరికి ఎట్లాంటి వారికి ఇస్తున్నావో నీవు కూడా జవాబుదారివే. And the other fellow is having a wrong mind in taking from you. What account he will give to God is already in the wrong stage. అవతల వ్యక్తి తప్పుడు ఉద్దేశాలతో తీసుకుంటున్నాడే, అతను ఏమి జవాబిస్తాడు? అతను కూడా తప్పులో ఉన్నాడు కదా. And then what answer he will give? ఏం జవాబు చెప్తాడంటారు? God will ask you. దేవుడు నిన్ను అడుగుతాడు. You and I have to give account for our time, not only time, our treasures also. కాబట్టి నీవు నేను కూడా మనకు అనుగ్రహించబడిన సమయానికి, సమయం ఒకటే కాదు, మన దగ్గర ఉన్న డబ్బు, దీనికి కూడా లెక్క చెప్పాలి. Yes, how we are using. ఏ విధంగా మనం ఉపయోగిస్తున్నాం. With use discernment, discretion and give to the right person to meet their basic needs. కాబట్టి నువ్వు కొంచెం వివేచన, విచక్షణతో కూడా వారికి నువ్వు ఇవ్వాలి. ఏదైనా ఇచ్చేది ఉంటే అది కూడా ప్రాథమికమైనటువంటి అవసరతలు వారికి తీర్చబడేటట్లుగా, ఉపయోగకరంగా ఉండేటట్లు ఇవ్వాలి. May God help you. దేవుడు నీకు సహాయం చేయను గాక.